సురేఖ, నువ్వు ఇలా బుస్ బుస్ అని గాలి వదులుతుంటే నాకు గిలిగింతలు పెడుతుంది సుమి. నీ బిగి కగుల్లో నువ్వు ఇలా నలుపుతుంటే సేవలో స్వర్గం దాగుందా, స్వర్గంలో సేవ ఉందా అని భ్రాంతి కలుగుతుందో. ఈ వేడి నిట్టూర్పులకి గిన్నెలో నీళ్ళ కరిగిపోతున్నా పెళ్లికి ముందు జరగరాని తప్పేదైనా జరిగితే తప్పే లేదనిపిస్తుంది. సురేఖ, నువ్వేంట్రా అచ్చిన నిలంబర్లా ఉన్నావు? నేను నీలాంబర్నే. రండి రెడ్డి గారు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ఇందులో తప్పేలే స్వామి. ప్రభుదేవి కాయం ప్రకీర్తి ప్రదాయం. నువ్వు అనుకోలేదు తల్లి. భజే వాయుపుత్రం భజే బాలగత్రం. దూరంగా ఆపండి రెడ్డి గారు. మత్తెక్కి మీద పడతారనుకుంటే మంత్రాలు మొదలు పెట్టారేంటి? రండి. దూరం దూరం. తిరునాళ్ళ ఆటగుర్రలా మీద మీద పడతావేంటి? అరే, అసలు మగాడు అన్న జ్ఞానం భయం ఉందా నీకు? మీరే నాకు మందు. అపచారం అపచారం. పరాయి స్త్రీని తాకటం మహాపాపం. నువ్వు వెళ్ళిపో. పరాయిదాన్ని కాదు, మీదాన్ని రెడ్డి గారు. నీలంబరి, నన్ను వదిలే. వదలను. నీకు దండం పెడతాను. మీరు కావాలి. నన్ను వదిలే. పాపిష్టి దానా. అమ్మా, నా సురేఖకు అన్యాయం చేస్తానా? పోవే పో. ఏందే నీలాంబరి, పట్టపగలే వచ్చేసినావు? ఆ పెద్దిరెడ్డిగాడు నీ వల్లో సిక్కినాడా? లేదు. చిచే, నిన్నక్కడ పెట్టిన దేనికే? వాణ్ణి పడేయడానికి కన్ను కొట్టాలా, కాలు తొక్కాలా, బయట చచ్చాలా? పెద్దిరెడ్డి సంగతి వదిలే. వాడి కాబోయే అల్లుడిని ఓ పట్టుబట్టా. ఓహో, చిన్న చేపను బొచ్చలోకి లాగావన్నమాట. వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటేగా. ఫ్యాక్షనిస్టా? అసలు వాడు రెడ్డే కాదు. ఈ దారం వాడి మెళ్ళో ఉంది. ఇది దారం కాదు, జంధ్యం. ఇది పంతుళ్లే కదా వేసుకుంటారు. చాలాపై పోగు దొరికింది. ఇక ఆ పెద్దిరెడ్డి చేత పొలికేకలు పెట్టిస్తాను. అల్లుడు, నువ్వు ఆయనంత టోనివి కావాలి అల్లుడు. ఫ్యాన్స్ ఒప్పుకోరేమో బావా. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనవాడు ఇక్కడ ఉన్నాడు. లే, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ చెప్తా. అయినా అంత పెద్దంతో నన్ను పోలుస్తారేంటండి? ఆడానికి అల్లుడు, నువ్వు నాకు ఇంకా బాగా నచ్చినావు.